నగరానికి ఏమైంది? మళ్ళీ 2 దశాబ్దాల వెనక్కి వెళ్తోందా? మట్టిలో కలిసిపోయిన మాఫియా మళ్ళీ మొలకెత్తుతోందా? సిస్టంలోని లోపాలే ఆ మొక్కకి నీరు పోసి పెంచి పోషిస్తోందా? ఆర్థిక రాజధాని మళ్ళీ అల్లకల్లోలం కావాల్సిందేనా? ప్రొటెక్షన్ ట్యాక్స్ కోసం తార్ల తలుపులు తడుతోందా? 1980s నాటి పరిస్థితులు తలుచుకుంటే నరకం, 1990s ని ఊహించుకుంటేనే వెన్నుల్లో వణుకు. అలాంటి సిచ్యువేషన్ నుంచి నెమ్మదిగా బయటపడి ఊపిరి పీల్చుకుంటున్న ఆ నగరానికి మళ్ళీ అలర్ట్ సైరన్ మోగుతోందా అంటే అవునన్న సమాధానమే వస్తోంది పరిస్థితులు చూస్తుంటే. ఇంతకు ఆ నగరం మళ్ళీ గన్ చప్పుళ్లతో గరంగా మారడానికి కారణమేంటి తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. భయం నీడలో బాలీవుడ్. ఒకప్పుడు అండర్వరల్డ్ మాఫియాతో బిక్కుబిక్కుమని బతికిన బాలీవుడ్ ఇప్పుడు కనిపించని గ్యాంగ్ వార్నింగ్లతో క్షణక్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతోంది. గతంలో సల్మాన్ ఖాన్, ఆ తర్వాత షారుఖ్ ఖాన్, మొన్న రోహిత్ శెట్టి, ఇప్పుడు రణ్వీర్ సింగ్. డిమాండ్ చేసిన డబ్బులు ఇస్తే సరే సరి, లేకపోతే అంతమే మరి అన్నట్లుగా వసూళ్ల బెదిరింపులకు దిగుతోందో గ్యాంగ్. ఎంతకో బాలీవుడ్ హీరోల్ని టార్గెట్ చేసిన ఆ షాడో గ్యాంగ్ ఎవరు? ముంబై, सपनों का शहर, భారత్ దిల్ కా ధడ్కన్. ధారావి స్లమ్ నుంచి బాంద్రా రోడ్ల వరకు అదో కలల ప్రపంచం. కానీ ఈ కలల ప్రపంచం వెనుక ఒక చీకటి చరిత్ర ఉంది. ఆ చీకటి చరిత్రని ఓపెన్ చేస్తే వెంటాడే గన్స్, వెంటపడే గ్యాంగ్లు, భయపెట్టే ఫోన్ కాల్స్. ముంబై ఇప్పుడు గతం తాలూకా చేదు అనుభవంలోకి జారుకుంటోంది. కారణం మళ్ళీ అదే ఫోన్ కాల్ భయపడుతోంది. ముంబై ఇప్పుడు 90ల నాటి కాలాన్ని గుర్తు చేసుకుంటోంది. కారణం విఐపీల ఇళ్ల చుట్టూ మళ్లీ సెక్యూరిటీ వలయం ఏర్పడింది. దేశంలో ఎక్కడా లేని ప్రొటెక్షన్ ట్యాక్స్ వాయిస్ నోట్ రూపంలో, వాట్సాప్ మెసేజ్ల్లో, ఆన్లైన్ కాల్స్ లో వినిపిస్తోంది. ప్రొటెక్షన్ ట్యాక్స్ కడితే ప్రొటెక్షన్ దక్కుతుంది, లేదంటే నో మోర్ అన్న వణుకు ముంబైలో మొదలైంది. వరుస సంఘటనలు ఒక్కసారి చూస్తే 2 వారాల క్రితం దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి ముందు కాల్పులు. ఇప్పుడు హీరో రణ్వీర్ సింగ్ కి ఫోన్ కి వాట్సాప్ వాయిస్ నోట్ వచ్చింది. ఏడాది క్రితం ఎన్సీపీ నేత సిద్దికి హత్య. ఇలా వరుస పెట్టి బాలీవుడ్ నే కాదు, టోటల్ ముంబై నగరం ఒక తెలియని ఒత్తిడిలో పడిపోయింది. బయటికి చెప్పుకోలేరు, చెప్పుకుంటే బతకలేరు. ఇప్పుడు మళ్లీ ముంబై రోడ్లపై గన్ సౌండ్స్ రీసౌండ్ చేస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ల ఇళ్ల బయట ఫైరింగ్, వాట్సాప్ వాయిస్ నోట్లతో కోట్ల డిమాండ్, రాజకీయ నాయకుల హత్యలు. ఇలా మాఫియా మళ్లీ తలెత్తుతోంది. ఈ అందమైన నగరాన్ని చుట్టుముడుతోంది. ఈ వారం వ్యవధిలో డజన్ కి పైగా సెలబ్రిటీలకి థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయంటే గ్యాంగ్స్టర్స్ ఏ రేంజ్ లో వీఐపీల్ని రౌండ్ అప్ చేశారో అర్థమవుతోందిగా. ఇప్పుడు బాలీవుడ్ కి అన్నోన్ కాల్స్ భయం పట్టుకుంది. తెలియని నెంబర్స్ నుంచి ఏ కాల్ వచ్చినా రిసీవ్ చేసుకునే స్థితిలో లేరు మన స్టార్లు. అందుకే మాఫియా గ్యాంగ్ వాయిస్ నోట్లు, ఈమెయిళ్లతో బెదిరించడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు దురంధర్ హీరో రణ్వీర్ సింగ్ వచ్చిన ఒక వాట్సాప్ వాయిస్ నోట్ బాలీవుడ్ నే షేక్ చేసింది. ఆ వాయిస్ నోట్ లో కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే స్టైల్ ఆఫ్ వార్నింగ్ హీరోయిన్ దీపికా పదుకోన్ కూడా వచ్చింది. దీంతో దీపిక, రణ్వీర్ సింగ్ ఇళ్ల దగ్గర భారీ భద్రతని కట్టుదిట్టం చేశారు. రణ్వీర్ సింగ్ ని సుమారు 3 నుంచి 5 కోట్లు డిమాండ్ చేసినట్లుగా వార్తలొచ్చాయి. బిష్నోయ్ గ్యాంగ్ నుంచే ఈ వాయిస్ నోట్ వచ్చినట్టుగా తెలుస్తోంది. రణ్వీర్ సింగ్ ఇంటి వద్ద రెక్కీ చేసి తర్వాత వాయిస్ నోట్ పంపినట్టుగా అనుమానిస్తున్నారు. వారం క్రితం బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి బయట కాల్పులు జరిగాయి. ఈ ఘటన ముంబైని కుదిపేసింది. ఇలా జరిగి 2 వారాలైనా షూటర్ ఎవరో ఇంకా గుర్తించలేదు. రోహిత్ శెట్టి ఇంటి దగ్గర కాల్పుల వెనక వసూళ్ల కోణం ఉందా అన్న అనుమానం బలపడుతోంది. సెలబ్రిటీల ఇళ్ల చుట్టూ అనుమానాస్పద కదలికలు గుర్తించినట్లు పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. ఇది జరిగిన 2 వారాలకి రణ్వీర్ సింగ్ ని బెదిరించినట్లుగా వార్తలు రావడం బాలీవుడ్ జనాలని భయపడుతోంది. బాలీవుడ్ స్టార్లకి బెదిరింపులు కొత్త విషయమేం కాదు. సల్మాన్ ఖాన్ కి గతంలో ఇలాంటి బెదిరింపులు ఎన్నో వచ్చాయి. కోట్ల రూపాయల డిమాండ్ ఈ కేసుల్లో కామన్ పాయింట్ గా వినిపిస్తోంది. గత 15 రోజుల్లో దాదాపు 12 మంది సెలబ్రిటీస్ కి బెదిరింపు కాల్స్ వచ్చినట్లుగా సమాచారం. కానీ బెదిరింపు కాల్స్ పై బాలీవుడ్ మౌనంగా ఉంది. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. రోహిత్ శెట్టి కాల్పుల ఘటన తర్వాతే ఇలాంటి కాల్స్ ఎక్కువైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే
ఇప్పుడు అన్నోన్ నెంబర్స్ ని బాలీవుడ్ సెలబ్రిటీస్ బ్లాక్ చేస్తున్నారు. రణ్వీర్ సింగ్ అన్నోన్ నెంబర్స్ ని బ్లాక్ చేయడంతోనే తన సెక్రటరీకి వాయిస్ నోట్ పంపినట్టుగా తెలుస్తోంది. గతంలో సల్మాన్ ఖాన్ కి ఇదే తరహా బెదిరింపులొచ్చాయి. గతేడాది ఎన్సీపీ నేత బాబా సిద్దికీని కూడా బిష్నోయ్ గ్యాంగే హత్య చేసింది. ఈ టోటల్ ఎపిసోడ్ చూస్తుంటే మనకి 1990s లో బాలీవుడ్ ని అండర్ వరల్డ్ మాఫియా ఎలా భయపెట్టిందో గుర్తు చేస్తోంది. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలో ప్రాక్టికల్ గా చేసి చూపించి బాలీవుడ్ ని కాదు టోటల్ ముంబై నగరాన్ని షేక్ చేసింది. ఇప్పుడు కూడా అదే తరహా బెదిరింపులు బిష్నోయ్ గ్యాంగ్ ట్రై చేస్తోందా అన్న అనుమానాలొస్తున్నాయి. ఫిర్యాదు చేస్తే తాము టార్గెట్ అవుతామన్న భయంతో బాలీవుడ్ ఆఫ్ ది రికార్డ్ ఇది మెయింటైన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఒకప్పుడు దావుద్ ఇబ్రహీం నెట్వర్క్ ఇలాంటి కాల్స్, షూట్అవుట్లు, హిట్ లిస్టులు ఇవన్నీ సినిమా స్టోరీలా అనిపించేవి. ఇప్పుడు అదే సీన్ రియల్ టైంలో రిపీట్ అవుతోంది. జైలు నుంచే సిండికేట్ నడిపిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న లారెన్స్ బిష్నోయ్ బాలీవుడ్ స్టార్ పవర్ ని టార్గెట్ చేస్తున్నాడని పోలీసుల మైండ్ లో తిరుగుతున్న డౌట్. 1990s లో రియల్ ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్, పాలిటిక్స్, ఇంటర్నేషనల్ లింక్స్ ఇలా అన్నీ కలిసి ఒక డార్క్ నెట్వర్క్ క్రియేట్ అయింది. ఆ డార్క్ నెట్ లో చిక్కుకుని ఎంతో మంది వ్యాపారులు, సెలబ్రిటీలు కుదేలైపోయారు. లారెన్స్ బిష్నోయ్ పంజాబ్ లో పుట్టి ముంబైకి పాకి కెనడా వరకు విస్తరించిన గ్యాంగ్స్టర్. తన గర్ల్ ఫ్రెండ్ ని ఎవరో చంపారని పగతో రగిలిపోయి చిన్న గ్యాంగ్ ని మెయింటైన్ చేసుకుని హత్యల దాకా ఎదిగిన ఒక 25 ఏళ్ల యువకుడు. ఇంత పెద్ద నేర సామ్రాజ్యాన్ని ఇతను ఎలా విస్తరించగలిగాడు? జైల్లో ఉండే ఇండియా నుంచి కెనడా వరకు నెట్వర్క్ ని ఎలా క్రియేట్ చేయగలిగాడు? అంతరించిపోయిన మాఫియాని తన ద్వారా రీప్లేస్ చేసేందుకు ట్రై చేస్తున్నాడా? అందుకే బాలీవుడ్ ని టార్గెట్ చేసుకున్నాడా? దావుద్ ఇబ్రహీం స్టైల్లోనే తన క్రిమినల్ కారిడార్ ని విస్తరించాలని స్కెచ్లు ఏమన్నా వేస్తున్నాడా? మా మాఫియా నీళ్ల లాంటిది. స్నేహం అనే తీపి కలిపితే పవిత్ర జలంలా మారతాం. శత్రుత్వం అనే విషం కలిపితే ప్రాణం తీసే డెవిల్స్ లా మారుతాం. చాయిస్ ఇస్ యోర్స్. ఇది ఓ సినిమాలోని డైలాగ్. అచ్చు ఇలాగే ముంబైను తన గుప్పెట్లోకి తీసుకుంది అండర్ వరల్డ్ మాఫియా. ముంబై అంటే గ్లామర్ సిటీ, డ్రీమ్ ఫ్యాక్టరీ. కానీ అదే నగరాన్ని ఎప్పటికప్పుడు కమ్మేసే ఒక ఇన్విజిబుల్ షాడో అండర్ వరల్డ్ మాఫియా. ఒకప్పుడు హాజీ మస్తాన్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు నగరాన్ని కంట్రోల్ చేసిన డాన్ కల్చర్ ఇప్పుడు బిష్నోయ్ గ్యాంగ్ పేరుతో సరికొత్త డైమెన్షన్ తీసుకుంది. బిష్నోయ్ గ్యాంగ్ జైలు గోడల మధ్య టోటల్ ఆపరేషన్స్ నడిపిస్తున్నాడు. ఇండియా నుంచి కెనడా వరకు ఆ గ్యాంగ్ క్రైమ్ లింక్స్ విస్తరించుకుంటూ పోయింది. రియల్ ఎస్టేట్ బూమ్, సెలబ్రిటీ మనీ, పబ్లిసిటీ క్రేజ్ ఇవే న్యూ ఏజ్ మాఫియా ఫ్యూయల్. ముంబై మాఫియా గతంలో ఎలా ఉండేదో ఇప్పుడు బిష్నోయ్ గ్యాంగ్ మళ్ళీ అలాగే చేస్తోంది. బిష్నోయ్ గ్యాంగ్ కింగ్ పిన్ 2014 నుంచి జైల్లో ఉన్న బయట పెద్ద సామ్రాజ్యమై ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ గ్యాంగ్ పేరు బాలీవుడ్ లో మారుమోగుతోంది. సల్మాన్ ఖాన్ కు బెదిరింపులిచ్చిన కొత్తలో లారెన్స్ బిష్నోయ్ పేరు మొదట వినిపించింది. బ్లాక్ బక్ కేసు నేపథ్యంలో 2018లో సల్మాన్ ను చంపేస్తామని హెచ్చరికలొచ్చాయి. అతనింటి వద్ద రెక్కీ చేసిన విషయం కూడా బయటపడింది. 2022లో పంజాబ్ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య తర్వాత బిష్నోయ్ గ్యాంగ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఖలిస్తానీ మూమెంట్లో ఉన్న నిజాన్ని చంపడం అనే దాని గురించి కానీ రీసెంట్గా బాలీవుడ్లో చాలా మందికి, పారిశ్రామికవేత్తలకి, తర్వాత ఫిల్మ్ స్టార్స్కి, స్పోర్ట్స్ స్టార్కి బెదిరింపులు రావటము, డబ్బులు వసూలు చేయటము అనే ఎక్స్టార్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందా అన్న విధంగా ఉంది. పంజాబ్లో పుట్టిన లారెన్స్ బిష్నోయ్ అతని గర్ల్ ఫ్రెండ్ని చంపేసేశారని కిరసనాయిల్ పూసి తగలబెట్టి అప్పటి నుంచి అతను ఒక దాన్ని పగ తీర్చుకునే పరిణామ క్రమంలో ఒక గ్యాంగ్స్టర్గా తయారయ్యి ఇప్పుడు ఎక్స్టార్షన్ వరకు రావడం అనేది జరుగుతుంది. 2023 నుంచి లారెన్స్ బిష్నోయ్ సల్మాన్ ను లక్ష్యంగా చేసుకుని తన బెదిరింపుల దందా స్టార్ట్ చేశాడు. అతనిపై ఎక్స్టార్షన్, హత్య సహా అనేక కేసులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 800కు పైగా షార్ప్ షూటర్ల నెట్వర్క్ తో పనిచేస్తున్నాడని సమాచారం. అతని గ్యాంగ్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ల ద్వారా కమ్యూనికేట్ అవుతూ టార్గెట్లను ఫిక్స్ చేసుకుంటూ వెళ్తోంది. 2024 ఏప్రిల్ 14న ముంబైలో సల్మాన్ ఇంటి వెలుపల కాల్పులు జరిగాయి. అయితే అదృష్టవశాత్తు ఆ అటాక్ లో సల్మాన్ కుటుంబం సేఫ్ గా బయటపడింది. అయితే ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే కాల్పులు జరిపింది లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ తో లింక్ ఉన్న దుండగుడే.
సల్మాన్ సన్నిహితుడు రాజకీయ నాయకుడు బాబా సిద్దికీని చంపేశాడు. హత్య తర్వాత బిష్నోయ్ గ్యాంగ్ సల్మాన్ నుంచి 5 కోట్లు డిమాండ్ చేయడం కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇలా సల్మాన్ తో ఎవ్వరు క్లోజ్ గా ఉన్నా నెక్స్ట్ డేనే వాళ్లకు థ్రెటనింగ్ కాల్స్ వెళ్లేవి. 2025లో భోజ్పురి గాయకుడు పవన్ సింగ్ బిగ్ బాస్ 19 ఫినాలేలో సల్మాన్ ను కలిసిన తర్వాత బిష్నోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు కాల్ వెళ్ళింది. 2023లో కెనడాలో గిప్పీ గ్రేవాల్ ఇంటిపై దాడికి కారణం సల్మాన్ తో క్లోజ్ గా ఉండడమే. అంతేకాదు, సల్మాన్ నిర్మించిన ది కపిల్ శర్మ షో హోస్ట్ కపిల్ శర్మకు వార్నింగ్ బెల్ మోగింది. కెనడాలోని కపిల్ శర్మ కొత్త కెఫే ది కాప్స్ కెఫే పై పలుమార్లు కాల్పులు జరిపారు. ఎవ్వరూ గాయపడలేదు, కానీ అందరిలో భయం మాత్రం పట్టుకుంది. ఫిబ్రవరి 11న సల్మాన్ మరిది ఆయుష్ శర్మకు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. సల్మాన్ న్యాయవాదిని కూడా బిష్నోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసుకుంది. ఇంతటితోనే ఆగలేదు. కెనడాలో ఖలిస్తానీ యాక్టివిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో బిష్నోయ్ గ్యాంగ్ పాత్ర ఉందని వార్తలొచ్చాయి. కెనడా పోలీసులు బిష్నోయ్ గ్యాంగ్ ను టెర్రరిస్ట్ గ్రూప్ గా ప్రకటించారు. భారత ప్రభుత్వం ఈ గ్యాంగ్ ను ఉపయోగించి ఖలిస్తానీలను టార్గెట్ చేస్తోందని కెనడా ఆరోపించింది. ఇది ఇండియా కెనడా మధ్య డిప్లొమాటిక్ యుద్ధానికి దారితీసింది. 2 దేశాలు డిప్లొమాట్లను బయటకు పంపాయి. బిష్నోయ్ గోల్డీ బ్రాడ్ తో కలిసి పనిచేస్తూ ముంబైను వణికిస్తున్నారు. దీంతో బాలీవుడే కాదు, వ్యాపారులు కూడా తమ ప్రైవేట్ సెక్యూరిటీ నీడలో బతకాల్సిన పరిస్థితి. బిష్నోయ్ గ్యాంగ్ ముంబై అండర్ వరల్డ్ లో కొత్త శక్తిగా ఎదుగుతోంది. పాత గ్యాంగులు దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్, అరుణ్ గవ్లీ లాంటి డాన్ల ప్లేస్లను బిష్నోయ్ రిప్లేస్ చేస్తున్నాడు. ఇది రాజకీయంగానూ దుమారం రేపుతోంది. మహారాష్ట్రలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిందని రాహుల్ గాంధీ విమర్శిస్తున్న నేపథ్యంలో ముంబై ఎలాంటి గ్యాంగ్ యాక్టివిటీని తాము సహించబోమని ఈ మధ్యే ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు కూడా. पहली बात तो यह है कि जिन लोगों ने किया उनको अरेस्ट किया है, और ये संदेशा भेजने वाले सही है कि गलत है, या बहती गंगा में कोई हाथ धो रहा है, इसको भी ढूंढने का काम चल रहा है. कोई भी गैंग हो मुंबई में हम उनको पैर पसारने नहीं देंगे. इससे पहले भी प्रयास जिन्होंने किया, मुंबई पुलिस ने उनको अपनी जगह दिखाई है, और अभी भी कोई भी प्रयास करेगा तो जगह दिखाई जाएगी. कई बार ये ध्यान में आता है कि कुछ पब्लिसिटी लेने के लिए भी ऐसी चीजें की जाती है, क्योंकि जब किसी स्टार के स्टाफ को धमकी मिलती है तो उसकी बड़ी खबर बन जाती है, और फिर वो दिन भर खबर चलती है, उसमें से पब्लिसिटी लेने की भी कोशिश होती है. మహారాష్ట్ర సర్కార్ గ్యాంగ్లను గంగలో ముంచేస్తామని నమ్మకంగా చెబుతున్నా ముంబై మాత్రం భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటోంది. కేవలం బాలీవుడ్డే కాదు, ముఖేష్ అంబానీ లాంటి బిగ్ షాట్స్ కు బెదిరింపు కాల్స్ వెళ్లేవి. 2022లో దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళలో ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రిలయన్స్ ఫౌండేషన్ కు చెందిన హరికిషన్ దాస్ హాస్పిటల్ ఫోన్ నంబర్ నుంచి గుర్తు తెలియని దుండగుడు ముఖేష్ అంబానీ ఆయన కుటుంబ సభ్యులకు 3 సార్ల కంటే ఎక్కువ సార్లు ఫోన్ చేసి బెదిరించాడు. అంతేకాదు, 2021లో ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియా వెలుపల 20 పేలుడు జిలెటిన్ స్టిక్స్ ఉన్న స్కార్పియో కారు దొరికింది. ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే కారు ఓనర్ మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. బిజినెస్ మెన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది గ్యాంగ్. బిష్నోయ్ గ్యాంగ్ లాంటి గ్యాంగుల్ని ముంబై ఎన్నో చూసింది, ఎన్నో ఎదుర్కొంది, ఎన్నో నెత్తుటి గాయాల్ని తన గుండెల్లో దాచుకుంది. 1950s నుంచి చోటా మోటా గ్యాంగులతో ముంబై రోడ్లు రక్తమూడాయి కూడా. కానీ ముంబై అంటే మాఫియా కాదు, భారతదేశానికి ఆర్థిక శక్తి. అలాంటి ముంబైని మాఫియా తన కనుసైగతో ఎలా పాలించింది? దావూద్ లాంటి కరడుగట్టిన నేరస్తులకి ఎలా అడ్డాగా మారింది? మాఫియా కోటకి పునాది రాయి వేసిన తొలి గ్యాంగ్ లీడర్ ఎవరు? ముంబై వ్యాపార సామ్రాజ్యం, చిత్ర పరిశ్రమ మాఫియా గుప్పిట్లోకి ఎలా వెళ్ళింది? అండర్ వరల్డ్ లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు, శత్రువు మిత్రుడే. ఇదే సిద్ధాంతంతో ముంబైలో మాఫియా పాతుకుపోయింది. ఒక అనధికార శక్తిగా ఎదిగింది, ప్యారలల్ గా ఒక ప్రభుత్వాన్ని నడిపించింది. చట్టాలు చట్టుబండలుగా మారి క్రిమినల్స్ కి చుట్టాలుగా మారిన కాలం 1980s.
ముంబై మాఫియాకి పునాది రాయి హాజీ మస్తాన్. మజ్గావ్ పోర్ట్లో కూలీగా పనిలో చేరాడు. అయితే అక్కడే షేర్ ఖాన్ అనే డాన్ కూలీల నుంచి మామూలు వసూలు చేసేవాడు. డబ్బులివ్వని కూలీల్ని తన గుండాలతో చితకొట్టించేవాడు. అక్కడే పనిచేసే హాజీ మస్తాన్ ఈ తతంగాన్ని రోజు చూసేవాడు. వేరే ప్రాంతం నుంచి వచ్చిన షేర్ ఖాన్ ఇక్కడ బలవంతంగా ఎలా డబ్బులు వసూలు చేస్తున్నాడో అతనికి అర్థమయ్యేది కాదు. ఎలాగైనా షేర్ ఖాన్ పీడ వదిలించుకోవాలని మస్తాన్ నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజే షేర్ ఖాన్ గ్యాంగ్ పై మెరుపు దాడి చేశాడు. ఈ దాడితో హాజీ మస్తాన్ కూలీల్లో హీరోగా మారాడు. ఇక్కడి నుంచే మస్తాన్ కథ మొదలైంది. అమితాబ్ బచ్చన్ దీవార్ రియల్ ఫైట్ ని రీల్లోకెక్కించింది. హాజీ మస్తాన్ 1944లో డాక్యార్డ్ ప్రాంతంలో తన కార్యకలాపాలు ప్రారంభించిన తమిళ ముస్లిం గ్యాంగ్స్టర్. బంగారం, వెండి, ఎలక్ట్రానిక్ వస్తువుల స్మగ్లింగ్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించి తర్వాత బాలీవుడ్ లోకి ప్రవేశించాడు. 1960 నుంచి 1980 వరకు వరదరాజన్ ముదలియార్ అక్రమ మద్యం రవాణాతో ఎదిగి తమిళ సమాజంలో ఒక ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థను నడిపి ఒక శక్తిగా ఎదిగాడు. ఇక మరో డాన్ కరీంలాలా ఆఫ్ఘన్ మాఫియాను నడిపాడు. డ్రగ్స్ ట్రాఫికింగ్, ఎక్స్టార్షన్, జూదం, కాంట్రాక్ట్ హత్యలు అతని ప్రధాన కార్యకలాపాలు. వీళ్ల తర్వాత వచ్చిన వాడే ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం. 1970s నుంచి దావూద్ సృష్టించిన మారణ హోమం అంతా ఇంతా కాదు. టోటల్ ముంబై సిటీ డి కంపెనీ అంటే భయంతో వణికి చచ్చేది. అన్ని వ్యవస్థలు దాని ముందు సైలెంట్. దావూద్ ఇబ్రహీం కార్యకలాపాలు ఉగ్రవాదంతో కూడా ముడిపడ్డాయన్న ఆరోపణలున్నాయి. 1993 మార్చి 12న ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో దావూద్ హస్తముంది. అమెరికా దావూద్ ని ఉగ్రవాదిగా ప్రకటించింది. 2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన ఉగ్ర దాడుల్లో 175 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలో కూడా అతని పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. బాలీవుడ్ లోనూ మాఫియా అరాచకం అంతా ఇంతా కాదు. మాఫియా రాజ్యమేలిన కాలంలో ఎంతో మంది హిందీ తారలు అప్పటి మాఫియా డాన్స్ కి సన్నిహితులుగా ఉండాల్సొచ్చింది. ముఖ్యంగా నిర్మాతలకి పెట్టుబడుల రూపంలో డాన్లు నేరుగా బాలీవుడ్ పై పట్టు సాధించారు. 1990s లో నల్లధనాన్ని వైట్ చేసుకునేందుకు కొత్త మార్గాల కోసం గ్యాంగులు వెతికాయి. ఆ వెతుకులాటలో బంగారు బాతులా బాలీవుడ్ కనిపించింది. ముందు ఫినాన్సింగ్, డిస్ట్రిబ్యూషన్, కాస్టింగ్ మీద ఫోకస్ పెట్టింది. ఆ తర్వాత ప్రొడక్షన్ పేరిట ఎక్స్టార్షన్ మొదలుపెట్టింది. అక్కడి నుంచి సినిమా మేకింగ్ అంతా మాఫియా కనుసన్నల్లోనే జరిగింది. బ్యాంక్ ఫినాన్సింగ్ పరిమితంగా ఉండటం, నగదు లావాదేవీలు ఎక్కువ ఉండటం, రిస్క్ అధికంగా ఉండడంతో షాడో ఫినాన్స్ కి డోర్లు ఓపెన్ అయ్యాయి. నిర్మాతలకి డైరెక్ట్ గా డాన్ల నుంచి డబ్బు సమకూరేది. దీంతో సినిమా కాంటెంట్ కూడా మాఫియా డాన్ల చేతుల్లోకి వెళ్లేది. పాటలు, కాస్టింగ్, షూటింగ్ స్కెడ్యూల్స్ అంతా ఆ డాన్లు చెప్పినట్లే నడిచేవి. ప్రొటెక్షన్ మనీ కోసం బాలీవుడ్ కి కంటి మీద కురుకు లేకుండా చేసింది అండర్ వరల్డ్ మాఫియా. ఇస్తే ఓకే, లేకుంటే అంతే అన్నట్లుగా స్టార్లని తన గుప్పెట్లో పెట్టుకుంది. ఇందులో భాగంగానే గుల్షన్ కుమార్ హత్య జరిగింది. నిర్మాత ముఖేష్ దుగ్గల్ హత్య తర్వాత పరిశ్రమలో ఒక భయానక వాతావరణం వచ్చేసింది. 1990s లో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకిన నేపథ్యంలో భూమి, సినిమా, ఫినాన్స్ త్రికోణంలాగా ఏర్పడి అండర్ వరల్డ్ కార్యకలాపాలు జరిగేవి. కొన్ని గ్యాంగ్లు రియల్ ఎస్టేట్ డీల్స్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్, విదేశీ రిలీజుల్లో కూడా భాగస్వామ్యం తీసుకున్నాయి. అయితే 2000 తర్వాత డాన్ల ప్రభావం తగ్గింది. పోలీసుల చర్యలు, ప్రత్యేక చట్టాలు, ఇంటెలిజెన్స్ సమన్వయంతో మాఫియా పంజా నుంచి నెమ్మదిగా ముంబై బయటపడింది. ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. ఇలాంటి సమయంలో బిష్నోయ్ గ్యాంగ్ బాలీవుడ్ పై గద్దలా వాలింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ముంబై అంటే భారత ఆర్థిక రాజధాని. అది ఎంత శక్తివంతంగా ఉంటే మన దేశం అంత శక్తివంతంగా మారుతుంది. సో బిష్నోయ్ గ్యాంగ్లని ముంబై టచ్ చేయకుండా చూడాల్సిన బాధ్యత పాలకులదే అంటున్నారు ప్రజలు. మరి బిష్నోయ్ గ్యాంగ్ కి ముంబై పోలీసులు ఎలా చెక్ పెడతారో చూడాలి. ముంబైకి జలుబు చేస్తే భారత్ మొత్తం ముక్కు చేదాలి. అలాంటి ఆర్థిక రాజధానిలో ఇలాంటి గ్యాంగ్లు, మాఫియాలు మళ్లీ పేట్రేగిపోతే చరిత్ర చూడని అనర్థాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మళ్లీ ముంబై మాఫియా పడగలోకి వెళ్లకుండా ఉండాలంటే పాలక వ్యవస్థ కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇది వాటి బర్నింగ్ టాపిక్. రేపు మరొక అంశంతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.